ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం అంతరించిపోతున్నటువంటి ఒక గొప్ప మన భోజనంలో ఒక భాగమైనటువంటి జొన్నల గురించి మాట్లాడదాం. సో నేను మొదలుపెట్టే ముందు అంతరించిపోతున్నా అని ఎందుకన్నానంటే, జొన్నలు ట్రెడిషనల్గా తెలంగాణలోనే అనుకుంటున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్లో, కోస్తా ఆంధ్రలో, అలాగే రాయలసీమలో కూడా చాలా కాలం జొన్నలే తినేవాళ్ళు. మరి రాయలసీమ అట్లాగనే తెలంగాణ అంటే జొన్నలు తింటారండి, ఆంధ్రాలో జొన్నలు ఎక్కడ ఉన్నాయని మీరు అనొచ్చు. శ్రీనాథ కవి సార్వభౌముడి గురించి మీరు చాలామంది స్కూళ్ళల్లో చదివే ఉంటారు. ఆయనది కొంచెం గట్టి కవిత్వంతో ఆయన ఎక్కువ పాపులర్ కాకపోయినా తెలుగు పండితుల్లో చాలామంది అందరూ ఇప్పటికీ కూడా శ్రీనాథుడి కవిత్వం యొక్క అభిమానులే. ఆయన ఒక 400 ఏళ్ల క్రితం వాడు. సో ఆయన అంటాడు, చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులను తేళ్ళు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు. పలనాటి సీమ పలనాడు అంటే ప్రస్తుతం గుంటూరు ప్రకాశం కోస్తాంధ్రే కదా. కోస్తాంధ్రలో ఏమన్నాడు, దాన్ని అతను వర్ణిస్తూ సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులు తేళ్ళు, ఆ రోజుల్లో పాములు చేళ్ళు ఎక్కువ ఉండేవి, పలనాటి సీమ పల్లెటూళ్ళు అన్నాడు. ఈ రోజుకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి బెస్ట్ డైట్ ప్రాక్టీసెస్లో టేబుల్ నెంబర్ 6 అనేటటువంటిది మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. అన్నిటికంటే లోయెస్ట్ క్యాలరీస్ సజ్జలు, బాజ్రా. తర్వాత పొజిషన్లో ఉంది జొన్నలు. శ్రీనాథ కవి సార్ముడు ఎప్పుడు చెప్పాడు, 400 ఏళ్ల క్రితం చెప్పాడు, సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులను తేళ్ళు. సో ఈరోజు మనం జొన్న రొట్టెల గురించి మాట్లాడదు. సజ్జలు అట్లే పూర్తిగా డిసపేర్ అయిపోయాయి. సజ్జలు చెప్పాను కదా, రైస్ కంటే లోయెస్ట్ క్యాలరీస్ ఉన్నటువంటిది సజ్జలు, ఆన్ పార్ విత్ ఆల్మోస్ట్ కీన్వా ఇస్ ద బెస్ట్. ఆఫ్ కోర్స్ కీన్వా అయినా సజ్జలు ఇంకా చీపర్, కీన్వా అయితే కొంచెం కాస్ట్లీ. కమింగ్ బ్యాక్ టు జొన్నలు, ఇవాళ మనం జొన్నల గురించి మాట్లాడదాం. తెలంగాణలో ఈరోజు కూడా జొన్న రొట్టెలు లేకపోతే జొన్న గట్క అంటారు, ఇవి తినడం అనేది ఇప్పటికీ పరిపాటి. పల్లెటూళ్ళల్లో నేను వారానికి ఒకసారి పల్లెటూళ్ళకి వెళ్తుంటాను నా పేషెంట్లు చూడటానికి. సో దానిలో చూస్తుంటా, అక్కడ జొన్న రొట్టెలు దొరుకుతాయి కానీ హైదరాబాద్లో దొరకవు. హైదరాబాద్లో, తెలంగాణలో పల్లెటూళ్ళ నుంచి హైదరాబాద్కి వచ్చే వాళ్ళ తిండి తిప్పలన్నీ మారిపోయాయి. ఇక్కడ వచ్చి అన్నం తినడం మొదలెట్టారు. ఆంధ్ర వెళ్తే పూర్తిగా అంతరించిపోయింది. ఆంధ్రలో అసలు 3 పూట్ల రైస్ తినడం తప్ప, ఆయన అన్నట్టుగా సజ్జలు జొన్నలు పూర్తిగా అంతరించిపోయాయి. సజ్జల జొన్న దొరకడం కూడా కష్టమే. రాయలసీమలో కొంతవరకు ఇంకా రాగులు, అలాగే సజ్జలు జొన్నలు రాయలసీమ కూడా తింటున్నారు. అంటే రియల్ పల్లెటూళ్ళలో ఏదైతే ఉందో వాళ్ళ తినేటటువంటి తిండి ఈ రోజుకి అన్నిటికంటే క్యాలరీస్ తక్కువ ఉన్నది కాబట్టి పల్లెటూళ్ళలో వాళ్ళు ఇంకా ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ 2 రోజుల క్రితం నేను ఒక హై బీపీ మీద కాన్ఫరెన్స్లో మాట్లాడాల్సి వచ్చింది. దాని గురించి భారతదేశంలో స్టాటిస్టిక్స్ తీయగా, భారతదేశంలో 3 వంతుల మంది బీపీ వ్యాధిగ్రస్తులు. వాళ్ళలో 30% పల్లెటూళ్ళలో ఉంటే 40-45% మంది సిటీల్లో ఉన్న వాళ్ళకి హై బీపీ ఉంది. సో ఇది ఈ తిండి మారటం వల్ల కాదా, స్ట్రెస్ మారటం వల్ల కాదా? ఇప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళకి ఉన్న అలవాట్లలో తిండి తీసేస్తే సిగరెట్లు, బీడీలు ఇట్లాంటి వాళ్ళు తాగుతారు. ఇక్కడ వీళ్ళు తాగుతున్నారు, వాళ్ళ చుట్టాలు బీడీలు తాగితే వీళ్ళు సిగరెట్లు తాగుతున్నారు. ఆల్కహాల్ వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు కళ్ళు సారా తాగితే వీళ్ళు కాస్ట్లీ ఆల్కహాల్ తాగుతున్నారు. మిగిలింది ఏంటి? తిండి మాత్రమే. సో ఆ తిండి పల్లెటూళ్ళల్లో ఈ రోజుకి కొంతవరకు ప్రిజర్వ్డ్ అయి ఉండడం వల్ల వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారు. ఈ స్ట్రెస్ అనండి, ఇవ్వండి అవి మైండ్కి సంబంధించినవి. స్ట్రెస్ ఉన్నవాడు పల్లెటూరులోని స్ట్రెస్గానే ఉంటాడు, సిటీలోని స్ట్రెస్గానే ఉంటాడు. స్ట్రెస్ గురించి కాదు, తిండి. సో ఆ తిండి మార్పిడి వలన ఈ సిటీల్లో, టౌన్స్లో ఎక్కువ వ్యాయామం కూడా లేకుండా బొజ్జలు పెరగడం, దాని నుంచి షుగర్లు, బీపీలు, హార్ట్ డిసీజెస్, కొలెస్ట్రాల్స్, రకరకాల. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, జొన్నలు. సో ఈ జొన్నలు అనేవి యాక్చువల్గా ఇప్పుడు హిస్టరీ కొంచెం ఇంకొక మొక్క అంటే ఆ తర్వాత హిస్టరీ ఆపేద్దాం. 3000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండం నుంచి మన భారతదేశానికి వచ్చింది. 3000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో ఇథియోపియాలో ఉండేది. 1500 సంవత్సరాల క్రితము ఈ ట్రేడ్ రూట్స్, వ్యాపారం ఎవరు చేసే వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు భారతదేశాన్ని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆఫ్రికా ఖండాన్ని అయితే 3000 సంవత్సరాల నుంచి క్షామ నుంచి కాపాడుతున్నటువంటి అతి గొప్ప ఈ జొన్నల యొక్క మొక్క. ఎందుకు? ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, ఎడారిలో కూడా పండగలదు, అక్కడ వర్షాలు లేకపోయినా పండగలదు, ఎక్కువ కాలం నిల ఉండగలదు. ఒట్టి జొన్నలు అయితే సంవత్సరం దాకా నిల ఉంటాయట. అఫ్కోర్స్
ఇప్పుడు నేను కూడా అన్నం తిని పెరిగిన వాడిని చిన్నప్పటి నుంచి. సో జొన్నలు ఇవన్నీ ఇప్పుడు తింటున్నాం తప్ప అంతకుముందు జొన్నల గురించి నాకు తెలియదు. ఇకపోతే అది ఎంతో ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి అది ఒక గింజ. సో ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి గింజ, బి కాంప్లెక్స్ ఎక్కువ ఉన్నటువంటి గింజ. ప్రతి 2-3 ఆడవాళ్ళలో ఒకళ్ళు వచ్చి నోట్లో నాకు పుండ్లు వస్తున్నాయని చెప్తారు. దానికి కావాల్సిన ఏంటి? వైటమిన్ B1, వైటమిన్ B6. B1, B6 పుష్కలంగా ఉన్నటువంటి గింజ ఏదైతే ఉంటే అది జొన్న. ఇంకొకటి ఒక ఫ్యాషన్ అంటే మనం డెరోగేటర్గా మాట్లాడకూడదు, కానీ కొంతమందికి అన్నం కానీ ఇట్లాంటివి తిన్నట్లయితే, ఎస్పెషల్లీ గోధుమలు తిన్నట్లయితే కొంతమందికి అన్నం తిన్నా కూడా విరోచనాలు వస్తాయి. దాన్ని గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటారు. ఈ మన తినే తిండి పదార్థాల్లో గ్లూటెన్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది. అది తినగానే అది అరిగించుకోలేరు పేగుల్లో, కొంతవరకు వంశపారపర్యంగా వస్తుంది. ఆ పేగులు దాన్ని అరిగించుకోలేక అన్నం కానీ లేకపోతే బాగా పిండి చేసినటువంటి అంటే మెత్తగా ఉన్నట్టు పిండితో చేసిన చపాతీలు తిన్నా వెంటనే వీళ్ళకి విరోచనాలు వస్తాయి. అమెరికాలో చాలా కామన్, ఇండియాలో కూడా కొంత కామన్నే. సో ఈ గ్లూటెన్ అనేటటువంటి వాటికి ఎవరికైతే ఎలర్జీ ఉందో వాళ్ళకి అద్భుతమైన తిండి ఏంటంటే ఈ జొన్నలు. ఎందుకంటే దీనిలో గ్లూటెన్ రహిత గింజ అంటే అది జొన్న. సో ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి గింజ ఒకటి. రైస్ కంటే క్యాలరీస్లో 60% తక్కువ క్యాలరీస్ ఉంటాయి దీంట్లో. ఇంకోలాగా చెప్పాలంటే రైస్తో వచ్చేటటువంటి షుగర్ హైక్ కంటే 60% తక్కువ షుగర్ పెరిగే గుణం ఉన్నటువంటిది. ఎందువల్ల? దీనిలో ఉన్నటువంటి ఫైబర్ వల్ల, నేను చెప్పినటువంటి మిగతా ఉన్నటువంటి పోషకాహారాల వల్ల, ముఖ్యంగా ఫైబర్ వల్ల దీనిలో కొంతవరకు రైస్లో కంటే తక్కువగా క్యాలరీస్ ఉన్నా అది రక్తంలోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో సడన్గా షుగర్ పెరిగిపోవటాలు, అన్నం తినంగానే షుగర్ పెరిగిపోవటాలు ఇవి జొన్నలతో బాగా తక్కువగా ఉంటాయి. సో బరువు తగ్గడం ద్వారా కొలెస్ట్రాల్, షుగరు తగ్గించుకుందాం అని ఇప్పుడు ఇంజక్షన్లు తీసుకుంటున్నారు చూసారా, వీళ్ళందరికీ కూడా అతి అద్భుతమైనటువంటి తిండి జొన్న రొట్టెలు లేదా జొన్న గటక. జొన్నలతో చేయబడినటువంటిది ఏదన్నా సరే, జొన్నలతో సలాడ్ చేసుకోవచ్చు. సలాడ్లో జొన్నలు స్ప్రింకిల్ చేస్తున్నారు ఇప్పుడు హోటల్లో. నేను ఈ మధ్యన ఒక పెద్ద హోటల్లో వెళ్ళి సలాడ్ ఆర్డర్ చేస్తే దాంట్లో కొన్ని చిలకరించి ఉన్నాయి ఉడకబెట్టినవి. ఇవేంటాయంటే జొన్నలు అని చెప్పాడు, పర్ల్ మిల్లెట్ అని చెప్పాడు. ఇది వండడం అనేటువంటిది అందరికీ అలవాటు లేనటువంటిది. ఎందుకంటే చెప్పాక కల్చర్లో మన కొత్త ఆడపిల్లలకి వంట చేయడం నేర్పే భాగంలో కోర్స్ వాళ్ళు నేర్చుకోవట్లేదు, అంతా ఆన్లైన్ అయిపోయింది. కానీ మన ఇళ్లలో మనం చేసుకోవడం మానేసాం. గత 100 ఏళ్ళుగా కనీసం ఈ అంతా రేస్కి వచ్చేసారు కాబట్టి అంతరించిపోయేటటువంటి తిండి. చెప్పినట్టుగా కొన్ని పల్లెటూళ్ళలో మాత్రం ఇప్పటికీ తింటున్నారు. తెలంగాణ పల్లెటూళ్ళు తింటున్నారు ఇంకా అది. సో వాళ్ళు నేర్చుకున్నా ఈ తల్లులు నేర్పట్లేందుకు సిటీలకు చిన్నప్పుడు వచ్చేస్తున్నారు కాబట్టి. కానీ కనీసం ఇంటర్నెట్లో నా చూసి నేర్చుకున్నట్లయితే ఇది వండడం అనేది కొంత ప్రక్రియ. కొన్ని నీళ్ళు కొంచెం ఎక్కువ పోయాలంటారు రైస్, నాకు తెలియదు. ఇక్కడ చూసి వీళ్ళని అడిగి చూసి లేకపోతే ఇంటర్నెట్ చదివి చెప్తున్నాను. సో రైస్ కంటే ఒక 2 ఇంతలు ఎక్కువ నీళ్లు దీంట్లో వేయాలంటారు. ఓవర్ నైట్ దీన్ని నానబెట్టాలంటారు. సో ఇలాగ మొత్తాన్ని కష్టాలు పడి చేసుకున్నట్లయితే మాత్రము ఇది ఎంతో పోషకాహారం ఉన్నటువంటి తిండి. సో చివరికి రాగా నేను చెప్పేది ఏంటంటే, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ట్యాబ్లెట్లు లేకుండా కానీ లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా ట్యాబ్లెట్లకి ఆధారపడకుండా షుగర్ తగ్గించుకోవాలి, బరువు తగ్గించుకోవాలి, లేక బీపీ తగ్గాలి, కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకునే అందరికీ కూడా జొన్న రొట్టెలు అనేది పరమ ఔషధము. కాబట్టి దయచేసి మీ భార్యలకి జొన్న రొట్టెలు చేయించడం ఎట్లా కనీసం యూట్యూబ్ వీడియోలు చూసైనా నేర్చుకుని మీకు వండమని చెప్పండి. బరువు తగ్గండి, ఆరోగ్యంగా ఉండండి. ఆల్రెడీ షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొంతమందికి ఎక్కువ శాతం, కనీసం 50-60% మందికి స్టెంట్లు, బైపాస్లు ఆల్రెడీ అవి ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటటువంటిది మనం ఒక 5 నిమిషాలు డిస్కస్ చేద్దాం. అసలు ఈ స్టెంట్కు, బైపాస్కో ముందు ఏముంటుంది? గుండెలో బ్లాక్ కనీసం 10 ఏళ్ల నుంచి ఉంటుంది. అది మెల్లగా పెరిగి 70% దాటితే అప్పుడు వీళ్ళకి గుండెకి సంబంధించినటువంటి లక్షణాలు తెలుస్తాయి. వాళ్ళకి తెలిసినప్పుడు దాన్ని ఈసీజీలోనో ఈకోలోనో చేసి మొత్తానికి యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉందని దానికి ఏం చేయాలో స్టెంట్ కానీ బైపాస్ కానీ చేస్తారు. బైపాస్ అంటే ఆపరేషన్. ఈ బ్లాక్ కదా, బ్లాక్ వల్ల వాళ్ళకి ప్రొసీజర్ అవసరం వచ్చింది. బ్లాక్ ప్రధానం. సో ఆ బ్లాక్ తీసేయడానికి రకరకాల ప్రొసీజర్లు చేశారు. ఈ బ్లాకు ఒకటి రక్తనాళాల్లో ఉండేది. బ్లాక్ అంటే పేరుకొని పోయినటువంటి కొవ్వు, కొలెస్ట్రాల్. సో పేరుకొని పోయినటువంటి కొలెస్ట్రాల్ ఒకటి సడన్గా
అటాక్ అంటారు చూసారా, అటాక్ అంటే ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ పైన రక్తం గడ్డ కూర్చుంటుందన్నమాట. సో ఈ రక్తం గడ్డ సడన్గా వస్తుంది కాబట్టి దాన్ని అటాక్ అంటారు. సడన్గా నొప్పి వస్తుంది వాళ్ళకి. అప్పుడు దాకా సంవత్సరాల తరబడి కొలెస్ట్రాల్ పేరుకుని పోయినా సడన్గా వచ్చేదాన్ని రక్తం గడ్డ వల్ల వస్తుంది అది. సో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఒకటి కొలెస్ట్రాల్, రక్తం గడ్డ. దీనివల్లనే బ్లాక్ వచ్చింది. బ్లాక్కి వాళ్ళు క్లీన్ చేశారు, బైపాస్ ద్వారా, ఆపరేషన్ ద్వారా కానీ స్టెంట్ వేయడం ద్వారా క్లీన్ చేసేసారు కదా. తిరిగి దాంట్లో బ్లాక్ రాకుండా ఉండడానికి ఈ రెండింటిని తగ్గించుకోవాలి. కొలెస్ట్రాలు అలాగే రక్తం గడ్డ తగ్గేటటువంటి మందులు తప్పనిసరిగా వేసుకోవాలి. మీ తిండి ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, తర్వాత ముందు ఇది మళ్ళీ రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అంటే మందులు తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకు? మనం రిస్క్ తీసుకోకూడదు కాబట్టి. నేను ఎక్సర్సైజ్ చేస్తా, డైట్లు చేస్తా, అన్నీ చేసుకోండి, కానీ రిస్క్ తీసుకోవద్దు. అందువల్లే వీటిని ఈ రక్తం పలచబడేటటువంటి ట్యాబ్లెట్లు, కొలెస్ట్రాల్ తగ్గే ట్యాబ్లెట్లు, మామూలుగా ఈ 2 కూడా కలిపి, ఈ మందులు కలిపి ఒకే ట్యాబ్లెట్లో వస్తాయి. సో ఒకే ట్యాబ్లెట్ గోలియో ఎంపీఆర్ పెడితే అది మాత్రం ఇది వేసుకున్నట్లయితే 2 పనులు జరుగుతాయి. ఇది సో ఒక హార్ట్ అటాక్ తర్వాత కానీ, ఒక స్టెంట్ తర్వాత కానీ, బైపాస్ ఆపరేషన్ తర్వాత కానీ సంవత్సరం పాటు తప్పనిసరిగా 2 రక్తం పలచబడే ట్యాబ్లెట్లు, అలాగే ఒక కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్, ఈ 3 కలిపి ఉన్నటువంటి మందులు కలిపి ఉన్నటువంటి ట్యాబ్లెట్ వస్తుంది. విడివిడిగా సరే ఈ 3 సంవత్సరం పాటు తప్పనిసరిగా వేసుకోవాలి. సంవత్సరం తర్వాత ఒక రక్తం పలచబడే ట్యాబ్లెట్, ఒక కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ జీవితాంతం వేసుకోవాలి. మీరు డైట్లో ఎక్సర్సైజ్ చేసుకోండి, కానీ నేను రిస్క్ ఎందుకు రిస్క్ అంటే ఏం రిస్క్? ప్రాణాపాయం, హార్ట్ అటాక్ రావచ్చు కదా, సో పక్షవాతం కూడా రావచ్చు కదా, రక్తనాళాలకు సంబంధించినటువంటిది. సో ఇది మళ్ళీ నాకు రాకూడదు అనుకుని మనం గట్టిగా అనుకున్నాం కాబట్టి ఏ మాత్రము ఛాన్స్ తీసుకోకుండా ఉండడానికి ఇది జీవితాంతం ఒక రక్తం పలచబడే ట్యాబ్లెట్, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. సరే వేసుకుంటున్నానయ్యా, మరేం చేయాలి నెక్స్ట్? మనం వేసుకుని మాత్రం సరిపోతుందా లేదా అనేటటువంటి దాని గురించి ప్రతి 3 నెలలకి కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోవాలి. రక్తం పలచబడటానికి పరీక్ష ఉండదు, అది మనం ఏం చేయలేం. అన్లెస్ మనకి చిగుళ్ళలోనో, లెట్రిన్లోనో రక్తం ఆడవాళ్ళకైతే మెన్సెస్లోనో రక్తస్రావం జరిగితే, రక్తం పోతే తప్ప అది పెద్ద ప్రాబ్లం కాదు. లేదా ట్యాబ్లెట్ల వల్ల కడుపులో పుండు వస్తే అది వేరే విషయం. అది పక్కన పెట్టి మనం చూసుకోగలిగేది, కొలచగలిగేది కొలెస్ట్రాల్ మాత్రమే. సో ఈ కొలెస్ట్రాల్ ప్రతి 3 నెలలకి చూసుకుని బ్యాడ్ కొలెస్ట్రాల్ అయినటువంటి ఎల్డిఎల్ 55 కంటే పెరగకుండా ఉండేటట్టుగా మందులు అడ్జస్ట్ చేసుకుని ఆ మందులు జీవితాంతం వేసుకుంటూ ఎల్డిఎల్ 55 కనుక ఉండగలిగితే మీకు మరలా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్, మరలా స్టెంట్లో బ్లాక్ కానీ, బైపాస్ గ్రాఫ్ట్ కానీ బ్లాక్ అయ్యే రిస్క్ బాగా తగ్గిపోతుందని మనకి స్టడీస్ చెప్తున్నాయి. ఇలాగ ఎప్పుడు వేసుకుంటే మీరు కాపాడబడతారు. నా దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి హార్ట్ పేషెంట్ ఒకటే చెప్తా, ఈ ట్యాబ్లెట్ మీరు కానీ, నేను మీకు కానీ, డాక్టర్ మీకు కానీ వేసిన శిక్ష కాదు, ఈ జీవితాంతం మింగాలరా నాయన అని అనుకోకండి. ఎందువల్ల? ఇది మీకు జీవితాంతం ఇవ్వబడినటువంటి రక్ష. సో ఇది మళ్ళా హార్ట్ అటాక్ నుంచి, మళ్ళా పక్షవాతం నుంచి, మళ్ళా స్టెంట్ నుంచో, బైపాస్ నుంచో మిమ్మల్ని కాపాడేటటువంటి రక్ష, అద్భుతమైన రక్ష. ఎందుకు? మీకు ఏదైనా ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది, పక్షవాతం నుంచి కాపాడుతుంటే అది ఎంత మేలు చేస్తుంది మనకి. దాని ఒక పనిష్మెంట్గా చూడకూడదు. అది మనకిచ్చే, మనం తెలివిగా మళ్ళీ రాకుండా ఉండడానికి తీసుకునేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరు తీసుకుంటారు? జాగ్రత్త పరులు తీసుకుంటారు, తెలివైన వాళ్ళు తీసుకుంటారు. సో మనం ఆ కేటగిరీలో ఉన్నాము అని అనుకోవాలి తప్ప, ఈ శిక్ష వేశాడు, ఈ మందులు ఏంటి, నాకు జీవితాంతం ఇది ఒక చంపు తింటున్నాడు ఈ డాక్టర్ అని మాత్రం అనుకుంటే జీవితాంతం ఇలా తిట్టుకుంటూ బతకాలి తప్ప యాటిట్యూడ్ మార్పు అంతే. సో ఇదేంటి, ఇది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తోందని తెలుసుకోవాలని చెప్తున్నాను బేసికలీ. ఇకపోతే ఇది ఒక సైడ్. రెండో సైడ్ ఏమిటి? మందులతో పాటుగా బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గడానికి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి, చేసి తీరాలి. చెప్తా, పూజ ఎంత నిష్టగా చేస్తారో అంత వ్యాయామం అంతే నిష్టగా చేయాలి. ఎండాకాలమేమో ఎండ ఎక్కువ ఉందని, వర్షాకాలం పొద్దున వర్షం పడింది, చలికాలం చలిగా ఉందని, ఇక ప్రతిరోజు ఏదో ఒక వంకతో ఎక్సర్సైజ్ అనేది ఎగ్గొట్టకుండా, ఏమున్నా సరే, ఇంట్లో పబ్బం ఉన్నా, పెళ్ళి ఉన్నా, ఇంకో ఏమున్నా సరే కూడా మీరు చేసే పూజ ఎట్టాగు మానరు. ఆ పూజ ఏంటి? నడక. ఇది చేసినట్లయితే ఖచ్చితంగా మీ గుండె బలం పెరుగుతుంది. గుండె బలం పెంచే మందులు లేవు, గుండె బలం పెంచేది మీ ఎక్సర్సైజ్ మాత్రమే. సో దాంట్లో కూడా ముఖ్యంగా
వాకింగ్, జాగింగ్, ట్రెడ్మిల్ ఇట్లాంటివి చేసినట్లయితే గుండె బలం పెరుగుతుంది. దాన్ని కార్డియో అంటారు, ఏరోబిక్ అంటారు. దాని పేరులోనే కార్డియో అని చెప్తున్నాను. అంటే గుండె బలం పెంచేది. గుండె ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా రన్నింగ్, జాగింగ్ అనేటువంటిది కనీసం వారానికి 3-4 రోజులైనా చేయాలి. మిగతా 2-3 రోజులు కొంచెం వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అవుతుంది. ముఖ్యంగా మీకు కావాల్సింది గుండె గురించి కాబట్టి, ఒకసారి హార్ట్ అటాక్ అంటూ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా రన్నింగ్, జాగింగ్ అనేది కనీసం వారానికి 3-4 రోజులు మీరు తీరాల్సిందే. దీనిలో ఎట్టి అనుమానము లేదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేసే ప్రధానమైనటువంటి మందులు వేసుకోవడం, రెండోది ఎక్సర్సైజ్. ఈ 2 చేసినట్లయితే మళ్ళీ హార్ట్ అటాక్ రాదు, మళ్ళీ డాక్టర్ జోలికి పోవాల్సినటువంటి అవసరం మీకు ఉండదు. లాస్ట్గా ఒక్క మాట చెప్తా. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీతో, లేటెస్ట్గా చేసిన టెక్నాలజీతో అయినా సరే కాలి రక్తనాళాలు, కాలిలో ఉన్నటువంటి సిరలు, వీన్స్ తీసి గుండెకి అటాచ్ చేస్తారు. దాన్ని వీనస్ గ్రాఫ్ట్ అంటారు. ఈ వీనస్ గ్రాఫ్ట్ యొక్క లైఫ్ ఏదైతే ఉందో అది 8 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికీ కూడా 95% ఆపరేషన్లు కాలి నుంచి తీసినటువంటి వీన్ గుండెకు వేస్తున్నారు. అది మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది నార్మల్ గుండెకు ఉన్నటువంటి ఆర్టరీ కాదు కాబట్టి అది వీన్, సిరలు గుండె నుంచి కాలి నుంచి తీసి గుండెకు వేస్తున్నారు కాబట్టి దాని జనరల్ లైఫ్ 8 నుంచి 10 ఏళ్ళు. కాబట్టి ఒక 10 ఏళ్ళు అయితే మీ బైపాస్ ఆపరేషన్ అయ్యి దానికి సిటీ యాంజియోగ్రామ్ అనేటటువంటిది, యాంజియోగ్రామే సిటీ స్కాన్ ద్వారా యాంజియోగ్రామ్ చేసుకోవటం అనేది ప్రతి 10 సంవత్సరాలకి తప్పనిసరి. మీకు ఒకవేళ బైపాస్ అయినట్లయితే 10 సంవత్సరాలకు ఒకసారి, 8 నుంచి 10 సంవత్సరాలు, 8 to 10 ఇయర్స్ దాని లైఫ్. కాబట్టి యావరేజ్ 9 ఇయర్స్ వేసుకోండి. బట్ 8 సంవత్సరాలు అయితే ఇంకా మంచిది. ప్రతి 8 సంవత్సరాలకి తప్పనిసరిగా సిటీ యాంజియోగ్రామ్ అని చేసుకోవడం ద్వారా అవి బ్లాక్ అయ్యాయా లేదా, బ్లాక్ ఖచ్చితంగా వస్తుంది. అది తీవ్రమైన బ్లాకా, మైల్డ్ బ్లాక్ అని చూసుకోవడం అనేది అవసరం. మైల్డ్ బ్లాక్ అయితే మందులకు సరిపోతాయి. తీవ్రమైన బ్లాక్ అయితే దానికి మళ్ళీ స్టంట్ వేసుకోవచ్చు, బ్లాక్ క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ బైపాస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం జనరల్గా ఉండదు. సో ఇదండి, షుగర్ ఉన్న వాళ్ళకి స్టంట్ కానీ బైపాస్ కానీ అయిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇది మీకు ఉపయోగపడిందని, భయపడకుండా జాగ్రత్త పడతారని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.